హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విద్యా టీవీ. ఈ పర్టికులర్ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది చూద్దాం. దిస్ ఈజ్ రిగార్డింగ్ అప్లికేషన్ ఫామ్ ఫర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇన్ సింగరేణి కాలరీస్. సో మనకు చెప్పిన విధంగా నాన్ ఇంజనీరింగ్కి ఉంది, ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా, ఈ 3 కేటగిరీస్కి అయితే మనకు అప్రెంటిస్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే సింగరేణి రిలీజ్ చేసింది. సో నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి అప్లికేషన్ ఫామ్ ఫర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ చూద్దాం ఇప్పుడు. సో ప్రొసీజర్ సేమ్ ఫర్ ఆల్ ద 3, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అయినా, నాన్ ఇంజనీరింగ్ అయినా, డిప్లొమాకైనా ద సేమ్ ప్రొసీజర్. సో లెట్ us లుక్ ఇన్ టు ఇట్. ఫస్ట్ వన్ వచ్చేసి అప్రెంటిస్షిప్ అప్లైడ్. సో హియర్ మన ఏ గ్రూప్ సంబంధించిన వాళ్ళం, వెదర్ మెకానికల్ సివిల్ అనేది ఫిల్ చేయాలి. ఇది మన మొబైల్లో చేసుకోవచ్చు, లేకపోతే సిస్టంలో అయినా, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్, ప్రొవైడెడ్ అన్ని సర్టిఫికేట్స్, ఫోటోగ్రాఫ్ విత్ సిగ్నేచర్ అన్నీ ఉంటే విదిన్ ఒక 5 minutesలో కంప్లీట్ చేయవచ్చు. నెక్స్ట్ నేమ్ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో, 10th మెమోలో ఎట్లయితే ఉందో అలానే ఇవ్వండి. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ 10th మెమో, నెక్స్ట్ మదర్స్ నేమ్, నెక్స్ట్ అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇన్ NATS పోర్టల్. సో ఈ వెబ్సైట్కి వచ్చి ఆన్లైన్ ఫిల్లింగ్ చేసే ముందు ఫస్ట్ NATS సంబంధించిన పోర్టల్కి వెళ్ళి మన అప్రెంటిస్షిప్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, అది కంపల్సరీ. సో ఫస్ట్ ఎవరైతే ఇంకా రిజిస్టర్ చేసుకోలేదో ఫస్ట్ NATS.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకొని దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొని ఇక్కడ ఎంటర్ చేయాలి. అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఓకే. దెన్ ది ఆధార్ నెంబర్, సో జెండర్ మేల్ ఫీమేల్. సో హియర్ క్లియర్గా సింగరేణి కాలేజ్ జాబ్స్ ఓన్లీ మేల్స్కి అని కాదు, ఇక్కడ ఫీమేల్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈవెన్ ద ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ అప్రెంటిస్షిప్. సో అగైన్ SSC 10th రెగ్యులరా లేకపోతే ప్రైవేట్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాండిడేట్స్ క్లియర్ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు తెలంగాణ స్టేట్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై అప్రెంటిస్షిప్ ట్రైనింగ్, తెలంగాణ స్టేట్ ఓన్లీ. సో ఇట్స్ అన్ అడ్వాంటేజ్, ఓన్లీ ఇట్స్ పర్టికులర్లీ ఫర్ అవర్ తెలంగాణ పీపుల్, దట్స్ ఇట్, తెలంగాణ క్యాండిడేట్స్ వరకే. నెక్స్ట్ లోకల్ నాన్ లోకల్ స్టేటస్. నెక్స్ట్ నేటివ్ స్టేట్. ఈ లోకల్ అంటే ఏంటి, నాన్ లోకల్ అంటే ఏంటంటే మనకు నెక్స్ట్ ఇయర్లో ఇచ్చారు. లోకల్ అంటే ఇప్పుడు కోల్ బెల్ట్స్ ఉన్న ఏరియాస్ సంబంధించిన స్కూలింగ్ అక్కడ మీరు కంప్లీట్ చేస్తే దెన్ యూ కమ్ అండర్ లోకల్. కానీ నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ ఉంది, వాళ్ళకు కూడా పర్టికులర్ నెంబర్ ఆఫ్ స్లాట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ నేటివ్ స్టేట్ యాజ్ యూజువల్. నెక్స్ట్ నేటివ్ డిస్ట్రిక్ట్, ఆదిలాబాద్, జగిత్యాల, జనగామ. సో ఇక్కడ చూడండి ఆప్షన్ కూడా నేటివ్ స్టేట్ అంటే తెలంగాణ వరకే ఇచ్చాడు. నెక్స్ట్ కమ్యూనిటీ, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ చూడండి, PAF PDF నాట్ అప్లికబుల్ అండి. ప్రాజెక్ట్ అఫెక్టెడ్ ఫ్యామిలీ, ప్రాజెక్ట్ డిస్ప్లేడ్ ఫ్యామిలీ అంటే ఇవన్నీ కోల్ ఫీల్డ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన ఆప్షన్. ప్రాజెక్ట్ అఫెక్టెడ్ అంటే ఒకవేళ ఉన్న ఏరియాలో కనుక కోల్ మైన్స్ రావడం, ఓపెన్ కాస్ట్ రావడం వల్ల మీ ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వడం జరగడం అలాంటి వాళ్ళకి కొంతవరకు రిజర్వేషన్ ఉంది. సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన ఆప్షన్ ఇది. సో ఇఫ్ యూ ఆర్ రిలేటెడ్ టు ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీ ఆర్ ప్రాజెక్ట్ డిస్ప్లేడ్ ఫ్యామిలీ, దెన్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ అప్లికేషన్ కేటగిరీ ఇంకొకటి ఉంది. అప్లికెంట్ కేటగిరీ అంటే ఇక్కడ ఆల్రెడీ సింగరేణి పేరెంట్స్ కనుక సింగరేణి ఎంప్లాయీస్ ఉంటే చూడండి, సన్ డాటర్ ఆఫ్ SSCL ఎంప్లాయీ అంటే PAF PDF సంబంధించిన ఏరియాలో మీరు ఉండి అండ్ యువర్ పేరెంట్స్
ఆర్ ఎంప్లాయీస్ ఆఫ్ సింగరేణి కాలరీస్. దెన్ యూ హ్యావ్ టు ఎంటర్ దిస్ డీటెయిల్స్. సో ఇక్కడ మనమైతే అప్లికెంట్ కేటగిరీ సన్ డాటర్ ఆఫ్ ఎస్ఎస్సిఎల్ ఎంప్లాయ్ అని పెట్టేసి ఆ ఎంప్లాయీ కోడ్ కూడా అడగడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాను చూడండి, నో అంటే ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ నీడ్ నాట్ ఎంటర్ ఎంప్లాయీ కోడ్. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే తను ఒకవేళ సింగరేణి ఎంప్లాయీ కాకపోతే ఇది వదిలేయచ్చు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ప్రిఫరెన్స్, ఎక్కడ మీరు ఏ కోల్ మైన్స్లో ఏ కోల్ బెల్ట్స్లో మీ అప్రెంటిస్షిప్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇవ్వాలి ఇక్కడ. సో ఈ గేవ్ అస్ 3 ఆప్షన్స్. దాంతోపాటు ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ చూసినారా, నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ కంపల్సరీ, కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ ఉండాలనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, సో యాజ్ యూజువల్. సో నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. సో ఇదైతే క్లియర్గా ఇవ్వండి. వ్యాలిడ్ మొబైల్ నెంబర్, సో మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. యాజ్ వెల్ యాజ్ ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్గా ఇవ్వండి. మేబీ మీకు సెలెక్షన్ ప్రాసెస్ అంతా ఈమెయిల్లో, ఒకవేళ సెలెక్ట్ అయితే ఈమెయిల్లో లేకపోతే ఫోన్ నెంబర్లో యూ మైట్ గెట్ ఎనీ మెసేజ్. సో అవి కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్, ఫోటో అండ్ సిగ్నేచర్ ఇవన్నీ రెడీ చేసుకొని అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మంచిది. అదేవిధంగా లాస్ట్ మినిట్ అప్లికేషన్ చేసే వాళ్ళు ముందుగా చేసుకోండి. అండ్ ఇంకొకటి, చాలామంది అడుగుతారు అప్రెంటిస్షిప్ వల్ల ఏదైనా యూజెస్ ఉన్నా అంటే డెఫినెట్గా యూజెస్ ఉన్నాయి. డబ్బులు స్టైఫన్ తక్కువ కదా అనేసి మీరు, వాట్ ఐ సిన్సియర్లీ సే ఇస్ కంపల్సరీ వెళ్ళండి. డోంట్ లుక్ ఫర్ ద స్టైఫన్. కంపల్సరీ ఇట్స్ అ వర్త్ సర్టిఫికేట్. సో ఇవి అయితే ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇక్కడ సైజ్ కూడా ఇవ్వడం జరిగింది 50 to 250 KB లిమిట్. సో విదిన్ దిస్ లిమిట్ ఆ సర్టిఫికేట్, స్కాన్ చేసిన సర్టిఫికేట్స్ కరెక్ట్గా ఉన్నావో లేవో చూసి క్లియర్గా ఉన్న సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి. సో దెన్ ఇక్కడ టిక్ చేయండి, ఐ డిక్లేర్ దట్ సో అండ్ సో డీటెయిల్స్ ఆర్ సేమ్ అనేసి చెప్పేసి వెరిఫై ఆల్ అబౌట్ డేటా అండ్ ఫౌండ్ కరెక్ట్ అనేసి సబ్మిట్ చేయండి. సో ఇదన్నమాట అప్లికేషన్ ప్రాసెస్. ఇది మన ఫొటోస్ కనుక అవన్నీ ఉంటే మీ సిస్టంలో చేసుకోవచ్చు, మీరు ఓన్గా మొబైల్లో కూడా చేయొచ్చు. కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మిస్టేక్స్ పోతారని అనుకుంటే యూ బెటర్ డూ ఇట్ ఆన్ ద సిస్టమ్. ఎవరైనా ఎక్స్పర్ట్ ఉంటే వాళ్ళతోటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. అనవసరంగా మిస్టేక్స్ చేసి ఛాన్స్ పోగొట్టుకోకండి. క్లియర్గా అన్ని ఫిల్ చేసినాక మళ్ళీ రీచెక్ చేసుకొని దెన్ యూ సబ్మిట్. అనవసరంగా మిస్టేక్స్ చేసి ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ ప్రాసెస్. థ్యాంక్ యూ.